గుంటూరు జిల్లాలో గుంటెడు జాగ అడిగినామా? విజయవాడ పట్టణంలో వీసమెత్తు కోరినామా? మా తెలంగాణ వాళ్ళమంతా మేలుకున్నాము, మా తెలంగాణ మేమే ఏలుకుంటాము. అప్పుడు ఇట్లుండేటి పాటలు. ఒక 2 చరణాలలో మొత్తం తెలంగాణకు సోయి వస్తుంది మనసు పెట్టి వింటే. అంటే అంత ఆలోచన చేసింది. ఒక పాట రాయాలన్నా, ఒక మాట మాట్లాడాలన్నా, ఒక సెంటెన్స్ మాట్లాడాలన్నా కూడా చాలా జాగ్రత్తగా డ్రాఫ్ట్ చేసి మాట్లాడేది. ఒక పాట రాస్తుంటే నేను చెప్పిన సుద్దాల అశోక్ తేజ రాస్తా ఉన్నాడు, ఆయనకు రాయవస్తలేదు, మంచి రచయిత, ఈ 4 లైన్లు పడతలేవు సార్ అన్నాడు. ఏందా అంటే మన పండుగలు మనదంతా చెప్పాలి సార్, కొద్దిగా మంచిగా చెప్పాలి, ఏం పండుగలు చెప్పాలనుకుంటున్నా, నువ్వు ఇదంతా చెప్పాలనుకుంటున్నా అంటే నేను చెప్పిన, ఏం లేదు రాయి, నేను చెప్తా రాయని చెప్పి. పోషమ్మ బోనాల శివసత్తులాట మనసంతమే కదా బతుకమ్మ పాట అని చెప్పింది. అటే రాసి పడేసి సూపర్ హిట్ అయింది అది. అట్లా ఇంకో పాట రాస్తున్నాం, ఇది తెలంగాణ అనే పాట, ఫస్ట్ సాంగ్ అది. అదే లేపింది తెలంగాణ అంతటి. రాసేటప్పుడు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నా. అపనమ్మక స్థితి, ఏ కాయిక తెలంగాణ బై క్యా తెలంగాణ, ఎవరిని మాట్లాడి అదే మాటిగా దాన్ని రాయమని నేను చివరికి లైన్లు కంపల్సరీ రాయబోయా బాబా అని చెప్పి రాపించిన నేనే. సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం, రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని నేనే రాపించాను. ప్రజల్లో ఉన్నటువంటి అపనమ్మక స్థితిని పటాపంచలు చేసి ఉద్యమం కోసం వాళ్ళని సమాయత్తం చేయాలని చెప్పి అవన్నీ ప్రయాసాలు పడ్డాం. పిడికడంటే పిడికడే మంది, చాలామంది ఇప్పుడు ఉన్నోళ్ళు లేరు. కరీంనగర్లో సింహగర్జన సభ పెడితే అప్పుడు హరీష్ యువకుడు, అనుభవం కూడా లేదు. సింహగర్జన సభ పెడితే ఒక్కడే మనిషి పోయాడు, కూర్చోకిద్దరు తీసుకొని పోయి దాన్ని సూపర్ డూపర్ హిట్ చేసుకున్నాం ఆ రోజు, ఆ ఎర్రటి ఎండల మే నెలలో. ఆ రోజులు జ్ఞాపకం వస్తే ఒకటొకటి ఇలా కళ్ళకు నీళ్ళు కూడా వస్తాయి. ఆ తదనంతర పరిణామాలలో ఎందరో మంది మిత్రులు, ఇందులో గొప్ప గొప్ప వాళ్ళు, విద్యాసాగర్ రావు గారు, కళ్యాణ్ యాదగిరెడ్డి గారు, ఇప్పుడు కూడా నా పక్కకు ఉన్నారా అనిపిస్తుంది. వాళ్ళు బాధ కలిగితే దుఃఖం వస్తుంది. వాళ్ళు పాపం తెలంగాణ వచ్చే కొద్ది రోజుల ముందే చనిపోయింది. అయ్యో ఈ 4 రోజులు ఉంటే బాగుండు కదా, చూసి చచ్చిపోదురు, తృప్తి పడదురని చెప్పి మేము కూడా ఏడ్చినాం మనసులో ఎన్నోసార్లు, అంత బాధలు పడ్డాం. అట్లాంటి ఉద్యమాన్ని చాలా 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 కష్టాలు పడి మీకు నేను చెప్పే అవసరం లేదు. కథలో మీరు కథానాయకులే చాలామంది, మీకు అన్నీ తెలుసు. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొని పోయినామో మీకు తెలుసు.